జనవరి 1వ తేదీన ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూటమి సర్కార్ వైఖరిని కడిగి పారేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని విద్యార్థి విభాగాల నాయకులు డిమాండ్ చేసింది. ఇక నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయల భృతి ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 12 నెలలు గడుస్తుంది. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగి ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే తండ్రి కొడుకులు ఈరోజు విదేశాల్లో టూర్లో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఓపెన్గా ప్రకటించారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ కాలర్ పట్టుకోవడానికి ఈరోజు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు, మీరేమో లండన్ వెళ్ళి జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇది నిరుద్యోగుల్ని వంచిన ప్రభుత్వం. బాబు వచ్చాడు, 20 నెలలు గడుస్తూ ఉంది, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అక్కడ జరగలేదు. ఏమనంటే చంద్రబాబు గారు మాట్లాడుతూ నా విజన్ 20 లక్షల ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని చదివిన చదువుకు చేతిలో సర్టిఫికేట్ లేక రోడ్ల మీద నిరుద్యోగులుగా 12 లక్షల మంది తిరుగుతూ ఉన్నారు. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చినా ఏం ఉపయోగం బాబు గారు? ముందు విద్యార్థి సర్టిఫికేట్లు ఇప్పించండి, ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించవచ్చు అని చెప్పని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ నెలలో విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేపడతాయి.